హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. కొన్ని రోజుల క్రితం గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ అయింది. దాని మీద శంకర్ గారు షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను 5 గంటల సినిమా తీశాను, దాన్ని సరిగా ఎడిటింగ్ చేయటం పోవటం వల్లనే అది సరిగా ఆడలేకపోయింది అనే కామెంట్స్ చేశాడు. దాని గురించి మీరేం చెప్తారు? ఆయన ఇంతకుముందు సినిమాలకి ఎడిటర్ ఎవరో కానీ ఇప్పుడు ఈ సినిమా గేమ్ చేంజర్కి ఎడిటర్ ఎవరో ఫస్ట్ మనం ముందు అది చూసుకోవాలి. మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి నాకు. ఈ విషయంలో ఎడిటర్ని ఒకటి అవమానించినట్టు ఫస్ట్, రెండు ఆయన ఎక్స్పీరియన్స్ని ఆయనే కించపరుచుకున్నట్టు. అంతే కదా, ఇప్పుడు అంత అనుభవం ఉంది, అన్ని హిట్లు ఇచ్చి ఆయన ఎడిటింగ్ సరిగా జరగలేదు అంటే ఒక పాయింట్, ఎడిటింగ్ జరగలేదు అంటే ఎడిటర్ని చూస్ చేసుకోవటం ఆయన ఫాల్టే అది కూడా. ప్లస్ ఎడిటింగ్ ఎలా జరిగింది ఏంది అనేది తర్వాత ఫైనల్ రషెస్ చూసుకోపోవటం ఆయనదే తప్పు. ఎడిటర్ మీద ఏదో బండేద్దాం అన్నట్టు, లేకపోతే ఫెయిల్యూర్కి పక్కన వాళ్ళని కారణం ఎత్తి చూపించడం పక్కన వాళ్ళని, అంత అట్లాంటి సీనియర్ డైరెక్టర్కి అది బాగోదు కూడా. ఇంకొకటి ఏంటంటే, నేను 5 గంటల సినిమా తీశానంటే మీకు పిక్చరైజేషన్ మీద ఇంత గ్రిప్ ఉంది, అన్ని పెద్ద పెద్ద హీరోలతో మంచి హిట్లు ఇచ్చి ఫ్రమ్ ది బిగినింగ్ చాలా మటుకు బిగినింగ్లో ఆయన సినిమా ప్రతిదీ హిట్. వాళ్ళు మనం రాజమౌళిని ఎట్లా అనుకుంటున్నాము, శంకర్ సినిమా అంటే ఇండియాలో ఒక మంచి హైప్ ఉండేది, అవును, ప్రతి సినిమా వచ్చింది. అట్లానే బిగినింగ్లో ఆయన అన్నీ హిట్లే, ఫ్లాప్ సినిమాలే లేవు. కొత్త వాళ్ళని పెట్టి బాయ్స్ అనే సినిమా తీసినా కానీ ఆయన మంచి హిట్ ఇచ్చాడు. అందరూ కొత్త వాళ్ళు, అందరూ ఫస్ట్ టైం చేసేవాళ్ళు. ఇట్లా అనుభవం పెట్టుకొని మీకు 3 గంటలు దాటకుండా సినిమా ఎవరైనా తీసేది? ఇంత భారీ బడ్జెట్లో ఇంత తీసినా రాజమౌళి కూడా 3 గంటలే సినిమా తీస్తాడు. నీకు 3 గంటల సినిమా తీరా బాబు అంటే 5 గంటలు సినిమా తీయటం అనేది ఎవడు ఫెయిల్యూర్? కొన్ని స్క్రిప్ట్ నువ్వు కుదించుకోవడం రాకపోవడం ఒకటి, కరెక్ట్గా నీకు స్టోరీని గ్రిప్పింగ్గా 3 గంటల్లో కంప్లీట్ చేయలేకపోవటము నీదే తప్పు. ఇవన్నీ మన తప్పులు కనబడుతుంటే, ప్లస్ ఒక పెద్ద హీరోని మీకు ఏజ్డ్ క్యారెక్టర్ లాగా ఒకటి ఇచ్చి అది జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎలా డైజెస్ట్ చేసుకుంటారు అనేది కూడా నీకు, అంటే ఏ హీరోని ఎలా, కానీ ఆడియన్స్ అందరి దగ్గర అప్పన్న క్యారెక్టర్ అనేది బాగా వెళ్ళింది, అదే విధంగా బాగా చేశాడు అనేది కూడా మాట్లాడుతున్నారు. అంటే సినిమా గురించి పక్కన పెడితే అప్పన్న క్యారెక్టర్ అనేది బాగుంది, క్యారెక్టర్ బాగుంది అంటున్నారు. రామ్ చరణ్ బాగున్నాడు, యాక్షన్ బాగా చేశాడు, అంతవరకు క్యారెక్టర్ సూట్ అయ్యాడో లేదా? ఇప్పుడు మనం ఏ హీరోతో సినిమా చేసినామో ఆ హీరోకి ఆ క్యారెక్టర్ సూటబులా కాదా? ఇట్లా యంగ్ హీరోని తీసుకెళ్ళి కొంచెం ఏజ్డ్, మిడిల్ ఏజ్డ్ లేదా ఇంకో క్యారెక్టర్ ఇచ్చి దాంతో ఒక ట్రాజెడీ సీన్ లాగా అవన్నీ తీస్తే ఫ్యాన్స్ ఎట్లా చూస్తారు? పోనీ ఆ క్యారెక్టర్కి అతను యాప్టా కదా? అవన్నీ కూడా చూసుకోవాలి కదా. టోటల్ ఫెయిల్యూర్ ఏంది కనబడుతూ ఈయన ఎడిటర్లను లేకపోతే ఇంకోళ్ళని అనకూడదు కదా. అంటే ఇప్పుడు రోజుల్లో డైరెక్టర్ సరిగా సినిమా తీయలేకపోతున్నారా అంటే, పుష్ప 2 కూడా ఒక 3 hours ఎక్కువగానే ఉంది సినిమా, మళ్ళీ 20 minutes యాడ్ చేయడం జరిగింది. ఈ సినిమా చూస్తేనే శంకర్ గారు 5 గంటల సినిమా తీశానంటున్నారు. సో అంటే ఇలా సరైన విజువలేషన్ ఉండలేకపోతుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు డైరెక్టర్లు చూడండి, ఎంతమంది డైరెక్టర్లు ఇప్పుడు సినిమాలు తీయటంలో ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎరా అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయినట్టు. వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయిన డైరెక్టర్లో శంకర్ గారు కూడా ఒకడు. రీసెంట్గా భారతి హిట్, దాని ముందు కూడా అంతే. రోబో 2 కూడా ఫ్లాప్ చేశాడు, రోబో హిట్ అయింది. అవును, ఈయన ముందు అప్డేట్ అయితే ఫస్ట్ బాగుంటుంది. అవుట్డేటెడ్ డైరెక్టర్లో ఈయన కూడా చేరిపోయాడు. ఇప్పుడు మీరు చూడండి, ఒక రాఘవేంద్ర సినిమా తీస్తే వాళ్ళు చూడరు. అవును, ఒక రాజమౌళి సినిమా అయితే చూస్తారు, రాజమౌళి సినిమా చూస్తారు, రాఘవేంద్రరావు చూడరు. అంటే రాఘవేంద్రరావు దగ్గర ట్రైన్ అయిన రాజమౌళి హిట్లు ఇస్తున్నాడు, రాఘవేంద్రరావు ఇవ్వలేడు. కారణం ఏంటంటే జనాల పల్స్ పట్టుకోవటంలో, అప్డేట్లో ఉండటంలో వాళ్ళు బాధపడిపోయారు. వాళ్ళకి ఇది పోయింది, గ్రిప్ పట్టుకోవటంలో వాళ్ళు, పల్స్ పట్టుకోవటంలో వాళ్ళు ఫెయిల్. మణిరత్నం ఇప్పుడు సినిమా తీయలేడు. సినిమా ఒకవేళ తీసినా కానీ కష్టమే మణిరత్నం అయినా, అంత టాప్ డైరెక్టర్ ఇండియాలో. ఇట్లా కొంతమంది డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు ఇప్పుడు సినిమాలు తీస్తే వాళ్ళు ఆ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఏంటి, టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాలు సరిగా తీయలేకపోతున్నారు అని చెప్తారు మీరు, అంతేనా? టాలీవుడ్లో ఉన్నారు. ఇప్పుడు శంకర్ టాలీవుడ్గా, టాలీవుడ్ కాదు కదా. నేను మణిరత్నం చెప్పా, ఆయన టాలీవుడ్ కాదుగా. నేను చెప్పిన టాలీవుడ్లో ఒక డైరెక్టర్, తమిళ్లోనే 2 చెప్పా. మీరు ఎందుకు వాళ్ళిద్దరిని తెలుగుకి తీసుకొచ్చారా? మీరు తెలుగు డైరెక్టర్లా మీ దృష్టిలో వాళ్ళు? కాదు, మరి ఎట్లా ఎందుకు అడిగారు? సరే, ఇండియన్ డైరెక్టర్లు సరిగా తీయలేకపోతున్నారు అనే. ఇండియన్ కాదు, ఇంకోటి కాదు, హాలీవుడ్ బాలీవుడ్ కాదు. సీనియర్ డైరెక్టర్లు కొంతమంది ఒకప్పుడు మంచి హిట్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అవుట్డేటెడ్ అయ్యాడు. కారణం ఏంటంటే జనాల పల్స్ తెలుసుకోలేకపోతున్నారు.
జనాలు పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు, అందుకని ఫెయిల్యూర్స్ వస్తాయి. ఓకే. నేను చెప్పదలుచుకుంది అది. ఏ డైరెక్టర్, ఏ భాషలో డైరెక్టర్లు అయినా వాళ్ళ పరిస్థితి అది అలా ఉంది. వాళ్ళు అప్డేట్ అవ్వాలి ఇంకోటి, అంతేగాని పక్కన వాళ్ళ మీద ఇంకోళ్ళ మీద నేరం మోపినట్టు అంతే కదా. సరే భారతీయ 2 ఎందుకు ఫెయిల్ అయింది అప్పుడు? అది కూడా ఎడిటర్ ఫాల్టా లేకపోతే కమల్ హాసన్ ఫాల్టా? ఎవరి ఫాల్ట్? డైరెక్టర్ ఫాల్ట్ అవుతుంది. మరి అప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు సిరీస్ అనేది నార్మల్ గా ఇప్పుడు భారతీయుడు 1, 2 అదే విధంగా పుష్ప 1, 2, 3 అంటే సిరీస్ అనేది ఎక్కువగా హిట్ అవుతుంది. కానీ శంకర్ గారు దగ్గరికి వెళ్ళేసరికి భారతీయుడు ఫ్లాప్ అయింది. అంటే భారతీయుడు 2 అదే విధంగా రోబోట్ 2 అంటే ఫ్లాప్ అని చెప్పగానే యావరేజ్. ఈ విధంగా చూస్తే అంటే శంకర్ గారు తెలియకపోతున్నారా సినిమాలో, అంటే స్టోరీలో గ్రిప్ లేకపోవడం వల్ల అతనికి ఏంటి? మీరు ఒకసారి చూస్తే ఆయన బడ్జెట్ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ మీద పెట్టట్లా. అది ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీయటంలో ఫస్ట్ ఆయనే ప్రథముడు. రాజమౌళి లాంటి వాళ్ళకి కూడా ఆయన అర్జుడు. ఆయన చూసి ఇల్లు కూడా కోట్లు బిగిన్ 100 కోట్లు. దానిలో ఫస్ట్ శంకరే బిగిన్ చేసింది ఇది. తర్వాత బడ్జెట్ ఈ పార్ట్ 1కి 200 కోట్లు పెట్టి తీస్తే పార్ట్ 2 400 పెట్టి తీయాలన్నట్టు బడ్జెట్ మీద లెక్కలే తప్ప దాని తగ్గట్టు స్టోరీ కూడా పార్ట్ 1లో ఎంత గ్రిప్పింగ్ స్టోరీ హిట్ అయింది. అది అలానే స్టోరీ ఇది కూడా బాగుండాలి అనేది ఉండాలిగా. ఇది వదిలేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టడం. ఏదైనా సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండి కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండి స్టోరీ గ్రిప్పింగ్గా ఉంటేనే చూస్తారు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. కోట్లు ఖర్చు పెట్టకపోయినా సబ్జెక్ట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. ఈయన ఏంటంటే అటు పక్కకు పోయాడు, అసలు సబ్జెక్ట్ వదిలేసి. ఇప్పుడు ఇది కూడా గేమ్ చేంజర్ కూడా చూడండి, సబ్జెక్ట్ మీద పట్టుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ మీద ఏదో సెటైర్లు వేసినట్టు ఇంకోటో జరుగుతుంది. ఇది కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటే పోనీ అదే స్టోరీలో ఏదైనా గ్రిప్పింగ్ ఉన్నా కానీ బాగుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.